జీవితంలో నీ అభివృద్ధిని చూసి ఓర్వలేని మూర్ఖులు చేసే ప్రయత్నం నిన్ను వ్యక్తిగతంగా దెబ్బతీయడం, నీ బలహీనతతో నిన్ను అవమానించడం. అలాంటి వారు నీ బంధువులు, మిత్రుల రూపంలోనే ఉంటారు. అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఎస్ఎస్సి విద్యార్థిని ప్రాచీ నిగం 600 మార్కులు గాను 591 మార్కులు సాధించి ఆ స్టేట్ కే ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆమె ఫోటోలు వైరల్ అయి దేశమంతటా తన క్రేజ్ ని సంపాదించుకుంది. కానీ అదే రేంజ్ లో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కు గురయ్యాయి. ఎందుకో తెలుసా? హార్మోన్స్ ప్రభావం వల్ల ఆమె ఫేస్ పై అన్వాంటెడ్ హెయిర్స్ ఉండడమే. ఈ విషయం తెలుసుకున్న ప్రాచీ నిగం మనోవేదనకు గురైంది. ఆ ట్రోలింగ్ పై ప్రాచీ నిగం సమాధానం ఇస్తూ, బహుశా నేను ఈ ర్యాంకు సాధించుకుంటే ఈ ట్రోల్స్ కి గురయ్యేదాన్ని కాదేమో అని తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీనివల్ల మనకు అర్థమయ్యేదేంటి? జీవితంలో మనం ఓడిపోతే ఈ సమాజం ఎక్కిరిస్తుంది. అదే జీవితంలో మనం సక్సెస్ అవుతే ఈ సమాజం ఓర్వలేకపోతుంది. ఎవ్వరు ఏమనుకున్నా మన పాజిటివ్ మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకోవడమే. ఎందుకంటే పాజిటివ్ మైండ్ సెట్ మాత్రమే మనల్ని, మన లక్ష్యాల్ని దగ్గర చేస్తుంది. దీనిపై జీవైజే ఇచ్చే సందేశం ఏంటి? నేను ఓడిపోతాను ప్రతిసారి నువ్వే అనుకుంటే నువ్వు ఎలా గెలుస్తావు? ముందుగా నీ మనస్సును గెలువు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జీవైజే.